మీరు విజయాన్ని సాధించగలరు అనే పుస్తక రచయిత శివకేర గారు ఇలా అంటారు. విజేతలు ఎవరు కూడా భిన్నమైన పనులు చేయరు, వారు చేసే పని భిన్నంగా ఉంటుంది. ఏజెంట్గా కాబోయే మీరందరికీ మా యొక్క శుభాభివందనములు. అవకాశాల కోసం ఎదురు చూడకుండా అందుబాటులో ఉన్న అవకాశాలని అందిపుచ్చుకొని మిమ్మల్ని మీరు తయారు చేసుకుంటున్నారు చూడండి, దానికి మీకు సలాం. ఈ యొక్క ఇన్సూరెన్స్ రంగంలో మీరు వెల్త్ క్రియేషన్ని చాలా బాగా చేయగలరు. కాకపోతే మీకు మిడిల్ టర్మ్, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అనే గోల్ పెట్టుకుని మీరు ముందుకెళ్ళాలి. మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మా వంతు ఉడతా భక్తిగా ఈ వీడియో మీకు అంకితం చేస్తున్నాము. నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. విజేతల యొక్క లక్షణాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మొదటిది, విజేతలు తమను తాము మలుచుకుంటారు. వారి విజన్, మిషన్, టార్గెట్లు, గోల్స్ ఒక స్పష్టమైన దృక్పథంతో వారు ముందుకెళ్తారు. ఇతరుల యొక్క సహాయం కూడా కోరుకోరు. కాకపోతే వారితో వచ్చేవారికి వీరు సహకరించుకుంటూ వీరు ముందుకెళ్తారు. ప్రణాళికలు వేయడంలో వీరు చాలా సిద్ధహస్తులుగా ఉంటారు. ఆ ప్రణాళికల కోసం బానిసలా తయారై పని కూడా చేయగలరు. ఎక్కడైనా వైఫల్యాలు ఎదురైతే దానికి తగ్గ సమస్యలకు సమాధానాలను పరిష్కరించుకుని ముందుకెళ్తారు. రెండవది, ప్యాషన్ ఉంటుంది. వీరిలో ఉన్న తీవ్రమైన ప్యాషన్ వీరిని ముందుకు నడిపిస్తుంది. ఎప్పుడు కూడా కలలో నిద్ర లేపి అడిగినా కూడా వారి యొక్క గమ్యం గురించి లేదా వారి యొక్క అభిరుచుల గురించి, వారు చేయబోయే పనుల గురించే మాట్లాడతారు. మూడవది, స్కిల్స్, నైపుణ్యాలు. వీరు కమ్యూనికేషన్ స్కిల్స్, నెగోషియబుల్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, ఇలా ఏ స్కిల్స్ అయినా దినదినము నేర్చుకుంటూ వాటిలో అభివృద్ధి చెందుతూ ముందుకు పోతారు. నాలుగవది, టీమ్మేట్స్, అంటే బృందము తయారు చేయడంలో వీరు సిద్ధహస్తులుగా ఉంటారు. వీరితో పాటు ఎవరైతే పని చేస్తారో వారి ఉన్నతికి వీరు సహాయం కూడా చేస్తారు. అంతేకాకుండా వీరి నేచర్ ఎలా ఉంటుందంటే యూజ్ అండ్ గ్రో, ఉపయోగించుకొని మిగతా వారిని కూడా వారిలాగా తయారు చేయడానికి సిద్ధపడతారు. ఇష్టం ఉండనిది యూజ్ అండ్ త్రో. ఒక రకంగా చెప్పాలంటే పెద్దన్నలాగా తయారవుతారు. ఐదవది, మనీ. వీరు డబ్బు కోసం పని చేయరు, డబ్బు కావాలి. పనుల బట్టి వీరి వద్దకి డబ్బు వస్తుంది. వీరికి బాగా తెలుసు పని చేస్తే పైసలు వస్తాయని. ఆరవది, విద్య నేర్చుకోవడం. వీరికి సంబంధించిన పనిలో ఏదైతే అవసరం వస్తాయో వాటిని నేర్చుకోవడానికి వీరు చిన్న పిల్లవాడిలాగా తయారయ్యి నేర్చుకుంటారు. దానిలో సిద్ధహస్తులు కూడా అవుతారు. వీరికి బాగా తెలుసు లర్నింగ్ ఈజ్ ఎర్నింగ్, హూ ఎవర్ లర్న్స్ ఈ హెర్న్స్ అని. 7, ఆర్భాటాలకు పోరు. ఉన్న దాంట్లో సంతృప్తి పొందుతూ స్థాయికి ఎదగాలనే ఒక కోరికతో ఉంటారు. వీరి నేచర్ చెప్పాలంటే లివింగ్ లోకల్, థింకింగ్ గ్లోబల్లా ఉంటుంది. 8వది, ఎవరిని కూడా కించపరచరు. వీరితో ఉన్నవారిని కానీ బృంద సభ్యులను కానీ ఎవరిని గారి కించపరచకుండా వారితో సఖ్యంగా ఉంటూ వీరి పని వీరు చేసుకుంటూ ముందుకు పోతారు. 9వది, క్వాలిటీ కన్నా క్వాంటిటీ ముఖ్యం కాదన్నది వీరి యొక్క నైజం. కాబట్టి క్వాలిటీ పనులు చేస్తారు, క్వాంటిటీ గురించి ఆలోచించరు. కొంతమంది పాలసీలు వేస్తూనే పోతారు, కానీ 2వ సంవత్సరం వచ్చేసరికి ఆ పాలసీలు ల్యాప్స్ అవుతాయి. వీటి వల్ల ఏమి లాభం? ఇలా ఉండదు వీరి పనితనం. ఒక్క పాలసీ వేసినా అది ఫోర్స్లో ఉండేటట్టుగా ఆ యొక్క ఫలాలు అందిపుచ్చుకునేటట్టుగా ఉంటుంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని కూడా వీరు నమ్ముతారు. ఒక డిసాటిస్ఫై కస్టమర్ ఒక 100 మందిని చెడగొడతారని, ఒక సాటిస్ఫై కస్టమర్ ఒక 10 మందికి చెప్తాడని వీరు నమ్ముతారు. 10వది, ఆల్వేస్ సర్వీస్ నేచర్తో ఉంటారు. వీరు సర్వీస్ చేస్తే బిజినెస్ వస్తుందని దాని మీద వీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ కస్టమర్తో మమేకమైతూ క్లయింట్ని కలుస్తూ వారికి కావలసిన సందర్భానుకూలంగా సలహాలు ఇస్తూ వారి యొక్క ఉన్నతి కోసం పనిచేస్తూ వీరు కూడా ఉన్నత స్థాయిలో ఎదగడానికి ప్రయత్నిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే వీరి నేచర్ ఎలా ఉంటుందంటే సేల్ లైక్ ఏ గ్రేట్ మ్యాన్, సర్వీస్ లైక్ ఏ మ్యాడ్ మ్యాన్. సర్వీస్ ఇవ్వడానికి ఇష్టపడతారు,
ఈ క్రమంలో ఎవరైనా కానీ వీరిని స్టూపిడ్ అన్నా జీనియస్ అన్నా ఎక్కువగా పట్టించుకోరు. వారి పని వారిది. వర్క్ ఈజ్ వర్షిప్, పనే దైవంగా భావిస్తారు. మరి ఈ యొక్క గుణాలు మీలో కానీ ఉంటే మీరు ఇన్సూరెన్స్ రంగంలో కానీ సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగంలో కానీ మీరు బహు జాగ్రత్తగా రాణించగలరు. అంతేకాకుండా అతి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బును కూడా మీరు సంపాదించగలరు. మీరు ఉన్నత స్థాయికి కూడా ఎదగగలరు. ఈ యొక్క గుణాలు మీలో ఉన్నట్లయితే వెల్కమ్ టు సేల్స్ ఇండస్ట్రీ. ఇవి లేకపోతే వీటి గురించి మీరు ఆలోచించి వాటికి తర్ఫీదై ఈ యొక్క రంగానికి రండి. విషయాల గురించి ఏదైనా విషయ పరిజ్ఞానం కావాలనుకున్నా 24/7 మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. ట్యాక్స్, లీగల్, ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, ఇన్వెస్ట్మెంట్, బ్యాంకింగ్ సంబంధించిన ఎటువంటి సలహాలైనా మీరు మమ్మల్ని అడగవచ్చు. మరియు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా యొక్క శంకర్స్ అడ్వైజరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ రిగార్డింగ్, you want any tips and tricks, you can go search our earlier videos. You can find more and more solutions. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.